హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన పిల్లలందరికీ వందనాలు, స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రేమని దేవులారా, ఏది చూసినా కానీ ఒక జంతువులను మనం చూసినప్పుడు, జంతువులు కానీ పక్షులు కానీ చూస్తే ఎక్కడ చూసినా కలిసే ఉంటాయండి. కలిసి ఉంటాయా, వేరు వేరు ఉంటాయా? ఎక్కడ చూసినా కొన్ని జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, కోతులు కావచ్చు, సింహాలు కావచ్చు, అడవిలో ఏ పక్షపాతం లేకుండా, ఏ కోపం లేకుండా, ఎలాంటి స్వార్థము లేకుండా అవి ఎప్పుడు కూడా కలిసే ఉంటాయండి. ఎప్పటికి కూడా ఆ అడవిలో ఉంటాయి కాబట్టిగా అడవిలో ఉన్న చెట్ల మీద ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఏమైపోతాయి, ఎలా ఉంటాయమ్మా? కలిసి ఉంటా ఉంటాయి, కలిసి ఉంటా ఉంటాయి, కలిసి ఉంటా ఉంటాయి. ఒకదాని వెంట ఒకటి సావాసం కలిగి ఉంటా ఉంటాయి. ఒకటి ఒకటి కలుసుకొని పలకరించుకొని సంతోషంగా సమాధానంగా ఒకటి ఒకటి కలిసి ఉంటా ఉంటుంది ప్రేమని దేవుడు. అయితే సంఘము కూడా, ఈ సంఘం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. సంఘము అనగా క్రీస్తు శరీరం కూడా, ఈ అవయవాలన్నీ కూడా ఎలాగైతే కలిసి ఉన్నాయో దేవుని పిల్లలు కూడా చెప్పాలి, ఎప్పటికి కూడా కలిసి ఉండేది సంఘం, కలిసి ఉండేది. అయితే మనం కూడా చూడండి, ఒక ఇద్దరి యవనస్తులను జత చేస్తే ఏం చేయాలంటే, బిడ్డ మీరు కలిసి ఉండండి. హల్లెలూయా. తర్వాత తల్లిదండ్రులు బయటికి వెళ్ళినప్పుడు తమ్ముడు బాబును పాపని అంటాడు, మీరు మంచిగా కలిసి ఉండండి. హల్లెలూయా. నువ్వు చెల్లమ్మను విడిచి ఎక్కడికి వెళ్ళిపోకూడదు అని ఇలా చెప్పుతూ ఉంటాడు. తర్వాత ఎందుకంటే ప్రియమైన దేవుని ద్వారా కలిసి ఉండడము చాలా ప్రాముఖ్యమైనది. కలిసి ఉండడం దాంట్లో దేవుని యొక్క సమాధానం ఉన్నది. కలిసి ఉండడం బట్టి అక్కడ ఏమైపోయినాయంటే ప్రేమ ఉన్నది అని మనం గమనించవచ్చు, ప్రేమ ఉన్నది అని చెప్పవచ్చు. అయితే చూడండి ప్రేమ దేవుని ద్వారా ఏది అయినప్పటికీ కూడా సంఘము కూడా కలిసి ప్రార్థించినప్పుడు ఏం చేసిందంటే సంఖ్యలు తెగిపోయినాయి ప్రేమ దేవుని ద్వారా. హల్లెలూయా. సంఘం ఎందుకంటే వాళ్ళు కలిసి ప్రార్థించగా, హల్లెలూయా. ఎందుకనంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైపోతుందంటే, చూడండి ఒంటరిగా ఒక వ్యక్తి అనుకున్నాడు బైబిల్లో, నేను చాలా బలవంతుల్ని, నాకు బాగా అభిషేకం ఉన్నది, నాకు చాలా చాకచక్యం కలిగిన తెలివితేటలు ఉన్నాయి, నాకంటే నేను దేన్నైనా ఎదిరించగలుగుతా అని తను అనుకున్నాడు. ప్రతిష్ఠుడే, పరిశుద్ధుడే, బలవంతుడే. కానీ ఏమైపోయిందంటే ఆయన అనుకున్నాడు, తర్వాత నేరుగా ఏమైపోయిందంటే తల్లిదండ్రుల నుంచి వేరై కొంత దూరానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ఒంటరి వాడే, ఆ పరిశుద్ధుడే, కలిసి ఉండవలసిన వాడు, తల్లిదండ్రులతో కలిసి ఉండవలసిన వాడు, సంఘంలో ఉండవలసిన వాడు, సావాసముతో కలిసి ఉండవలసిన వాడు ఒంటరి వాడైపోయాడు. ఒంటరిగా వెళ్ళి ఏమైపోయాడంటే ఆయన ఏమైపోయాడంటే చిన్నగా ఒక ప్రాంతానికి వెళ్ళాడు. నాకేం కాదులే అని ఏం చేశాడంటే సావాసాన్ని వదిలి, సంఘాన్ని వదిలి, తనకున్న సావాసాన్ని కూడా వదిలి, పరిశుద్ధుల సాంగత్యాన్ని వదిలి కూడా ఏమైపోయాడంటే వెళ్ళాడు ప్రేమ దేవుని ద్వారా. వెళ్ళి ఏమైపోయాడంటే అక్కడ అందమైనవి కనబడతా ఉన్నాయి, ఆకర్షించేటి కనబడతా ఉన్నాయి. కనబడతా అంటే వెంటనే ఒక దానికి ఆకర్షితుడు అయిపోయేసేసి ఏం చేసిందంటే ఆ ఆకర్షణకు లోనైపోయాడు. కళ్ళు చూడగానే శరీరం ఆకర్షితం అవుతా అంటే ఈనాడు కూడా ఎందుకనంటే ఆకర్షితం అయిపోయి ఏమైపోయిందంటే ప్రియ దేవుని ద్వారా వెంటనే ఆయన బలవంతుడు, నాజీరు చేయబడిన వాడు, ప్రతిష్ఠితుడు వెళ్ళి ఏమైపోయిందంటే దెరిలో ఒళ్ళో పడిపోయాడు. హల్లెలూయా. దెరిల ఒడిలో పడిపోయాడు. బలవంతుడే శరీరాశలో పడిపోయాడు, నేత్రాశలో పడిపోయాడు, జీవపు డంబాల్లో పడిపోయాడు. అందుకే ప్రేమ దేవుని ద్వారా ఎప్పుడు కూడా ఒక వ్యక్తి సావాసం కలిగి ఉండాలి, సంఘ సావాసం కలిగి ఉండాలి,
ఒకరైనా ఒక తోడు, ఎందుకనంటే ఒకరికి ఒకరు తోడు అనేది కూడా చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. దానియేలును చూస్తే దానియేలుకు స్నేహితులు ఉన్నారు. దానియేలుకి ఏం ప్రాబ్లం రాగానే దానియేలు ఏం చేసిందంటే షడ్రక్ మిషక్ అబేద్నెగో ఏం చేశాడంటే పిలిచేవాడు ప్రేమ తెలియదు. అయితే దానియేలును పిలిచి వాళ్ళు పిలిచి వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, కలిసి ప్రార్థన చేసేవాళ్ళు. ప్రజలు హల్లెలూయా. అయితే ప్రేమ తెలియదా ఈయన ఏం చేసిందంటే ఈయనకు బలం ఉన్నదని, ఈయనకు చాలా తెలివి ఉన్నదని ఏం చేసిందంటే నేరుగా వెళ్ళి ఏం చేసిండు అంటే ప్రేమ తెలియదా ఆయన నేరుగా ఎక్కడికి వెళ్ళిందంటే దెలీలా ఒడిలో పడిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం, 16వ అధ్యాయము 1వ వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. చూడండి ఎక్కడికి చేరిండు అని అంటే వేశ్య దగ్గరికి వెళ్ళి వేశ్య దగ్గర చేరిండు. వేశ్య గృహంలోనికి ఏం చేసిందంటే ఈయన ఉన్నరాని స్థలం. ఎందుకనంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండే చోట నువ్వు కూర్చుండద్దని దేవుని లేఖనాలు ఎరిగిన వాడే, దేవుని సత్యాలు ఎరిగిన వాడే. కానీ ఎక్కడికి వెళ్ళిండు? గాజాలో ఉన్న వేశ్య స్థలానికి వెళ్ళి ఆ వేశ్య దగ్గర చేరాడు. ప్రేమ తెలివారా? వేశ్య దగ్గర చేరి ఏమైపోయిందంటే ఆయన చూపుల్లో చిక్కుబడిండు, మాటల్లో చిక్కుబడిండు, ఆలోచనలో చిక్కుబడిండు, మాటల ద్వారా పట్టబడిండు. ఆయన అక్కడ చేరి ఏం చేసిందంటే ఆ ఒడిలో పడి ఏం చేసిందంటే ఆయన బలవంతుడు. తర్వాత రాను ఏమైపోయిందంటే ఆయన జీవితము ఏమైపోయిందంటే దేవుడిచ్చిన దర్శనాన్ని కోల్పోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు, ప్రార్థన జీవితాన్ని కోల్పోయాడు. తర్వాత తనకున్న దేవునితో ఉన్న సత్సంబంధాన్ని అంతా కోల్పోయాడు. దేవునికున్న ఆ సంబంధం అంతా కోల్పోయి తర్వాత సంసోను ఏమైపోయాడంటే ప్రేమ ద్వారా తర్వాత దేవుడిచ్చిన ఆ శక్తిని, ఆ బలాన్ని, ఆ అభిషేకం అంతా కోల్పోయి ఏం చేసిందంటే అక్కడ 16:16లో కనుక చూస్తే ఏమవుతుందో చూడాలి. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతని ప్రాణము విసిగి. చూడండి, బలిష్ఠుడే, బలవంతుడే. ఎందుకనంటే ప్రేమ దేవుని ద్వారా మనం చాలా మంది ఎందుకనంటే మనము ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది విరిచివేస్తా ఉంటుంది. అపవాది నువ్వు ఎంత బలవంతుడైనా నువ్వు ఒంటరి వాడివి అయితే నిన్ను పిలుస్తాడు. నీకు సావాసం అనేది లేకపోతే, నువ్వు సంఘములో సావాసంలో చేర్చబడకపోతే, సంఘములో స్థిరపడకపోతే, నీకు దేవుని యొక్క బిడ్డల యొక్క పరిశుద్ధుల సావాసము లేకపోతే అపవాది నిన్ను ఒంటరిగా చేసి నిన్ను విరుస్తా అంటాడు. నీ పరిశుద్ధతను దోచుకుంటా అంటాడు, నీ ఆత్మీయ జీవితాన్ని దోచుకుంటా అంటాడు. నాకేం కాదులే అని అనుకున్నాడు ఆయన. ఈనాడు కూడా చాలా మంది ఏమైపోతున్నారంటే అనేకులు కూడా దేంట్లోనో చిక్కుకొని ఎక్కడో ఏం చేసిందంటే వెళ్ళరాని స్థలాలకు వెళ్ళి అక్కడ చిక్కిపోయి ఏమైపోతుందంటే జీవితం పైన విరక్తి కలిగి, అసహ్యం కలిగి ఏమైపోతుందంటే చావాలే ఈ బతుకుడు కంటే చావడం మేలు అనుకుంటాము. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ తెలియరా ఇక్కడ కనుక మనం చూస్తే చాలా ఎందుకనంటే ఆఖరికి ఎందుకనంటే దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్న దేవుని యొక్క ప్రణాళిక ఏంటిదనంటే ఎక్కడైతే ప్రజలు నశించిపోతున్నారో ఆ బానిసత్వం నుంచి
ఫిలిష్తుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఒక న్యాయాధిపతిగా, ఒక బలవంతునిగా సంసోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజలు హల్లెలూయా. దేవుడు కూడా నిన్ను బలవంతురాలిగా చేయడానికి దేవుడు నియమించుకున్నాడు. హల్లెలూయా. నీవు ఏం కావాలంటే నీకు సావాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా శిష్యులను ఇద్దరిని పంపించాడు. ఎందుకనంటే ఒంటరి వాడైన ఎడల ఒకడు పడిపోవస్తే ఒకడు లేపవచ్చు. హల్లెలూయా. ఒకడు కృంగితే ఒకడు లేవనెత్తవచ్చు. ఎందుకంటే ఒకడు బలహీనమైతే మరొకరు వాళ్ళు బలపరచవచ్చు. ఇతడు ప్రార్థనలో చల్లారితే ఇతడు తన కొరకు ప్రార్థన చేయవచ్చు. అయితే ప్రేమ దేని ద్వారా అయితే ఈయన జీవితంలో ఏమైపోయిందంటే ఆయన ఆఖరికి ఏమైపోయిందంటే ఆ దేనిలో ఒడిలో పడిపోయినట్టుగా అనేకులు లోకం ఒడిలో పడిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే లోకంలో పడిపోయాడు. లోకంలో మునిగి తేలుతా ఉన్నారు చాలామంది. లోకములో లోకాశల్లో మునిగి తేలుతా ఉన్నారు. కాబట్టి అందుకే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పినట్టుగా మనం చూస్తే ప్రేమ దేవుని ద్వారా మనము కీర్తనల గ్రంథము 5వ అధ్యాయంలో కనుక చూస్తే డాంబికులు ఉన్న సన్నిధిలో ఎందుకనట చూడండి ఇక్కడ మాట 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీ కసయులు, అబద్ధమాడు వారిని నువ్వు నొసంపు చేయుదువు, కపటము చూసి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. అందుకే చూడండి ప్రేమ దేవులారా, రాను రాను చాలా మంది ప్రజల పరిస్థితులు ఎలాగున్నాయి అని అంటే మనం చాలా గమనించవచ్చు. అందుకే దేవుడు ఏం చేసినా కానీ నరుడు ఒంటరిగా ఉన్నప్పుడే వానికి సాటి అయిన సహాయం చేస్తానని చెప్పేసి ఆదాముకు అవ్వను ఏం చేసిండు, జోడి చేసిండు. అయితే దేవుడు కూడా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు కూడా ఒక భర్తని ఇచ్చేశాడు, తర్వాత పిల్లల్ని ఇచ్చాడు. నువ్వు కుటుంబం అంతా కలిసి దేవునితో ఉండాలని చెప్పలేవు గట్టిగా. హల్లెలూయా. ఎందుకు అనంటే నీ కుటుంబము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనమా. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యం ఆశీర్వదింపబడును గాక. గట్టిగా చప్పట్లు కొట్టు బ్రాహ్మణులు గారు. అయితే నీవు దేవుడు నీ కుటుంబం అంతా ఇలాగున ఆశీర్వదించబడడానికే చేశాడు. నీవు నీ పిల్లలు ఎందుకనంటే అనారోగ్యంగా ఉండకుండా ఏం చేస్తానంటే అనారోగ్యం రాకుండా నేను ఆశీర్వదిస్తా అంటాడు. ఏ హాని కాకుండా కాపాడుతా అంటాడు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై. ఎందుకంటే చీకటిలో సంచరించే తెగుళ్ళకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకైనను నువ్వు భయపడకుందువు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. అంటే దైవ సన్నిధిలో నీ కుటుంబము ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. అయితే సంసోను కూడా దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే బానిసత్వంలో ఉన్న ప్రజలను విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఈయన ఈ సంసోను ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన చూపుల్లో పడిపోయాడు, తర్వాత మాటల్లో పడిపోయాడు, ఆలోచనలో పడిపోయాడు. అక్కడ ఏమనుకున్నాడంటే అబ్బా ఈ ఈ ఈ భోగము ఇంకొకసారి నాకు ఎక్కడైనా దొరుకుతుందా అనుకున్నాడు. అనుకొని దాంట్లో చిక్కిపోయి ఏం చేసిందంటే ఆ మాటలు చావ ఏమైపోతున్నాయి, తనకు చావగోరేటట్టుగా జరిగింది ప్రేమ దేవుడా. అందుకే చూడండి, అందుకే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఇక్కడ బైబిల్ చెప్తున్న సత్యాన్ని మనము దేవుని కుటుంబముగా దేవుడు నిన్ను నియమించాడు. అయితే అనేకులు కూడా ఈ లోకములో మునిగిపోయి ఏం చేస్తున్నారంటే ప్రేమ దేవుని ద్వారా వాళ్ళు ఎలాగైపోతున్నారంటే చూడండి ప్రేమ దేవుని ద్వారా మనం సామెతల గ్రంథంలో ఒక మాట మనం చూడవచ్చు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనమా. నీ నోటి మాటల వలన
నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన అక్కడ లాక్ చేయబడిండు. సాంసోన్ బలవంతుడే. అందుకే ప్రేమను తెలిపారా, మనం చెప్పే సత్యాన్ని మనం గమనించాలి. అయితే దేవుడు ఎక్కడ చేసినా కానీ దేవుడు ఏం చేసిందంటే ఇద్దరిద్దరిని తర్వాత నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పేసి దేవుడు ఆదాముకు సాటి అయిన సాయం చేసినట్టుగా పురుషుడికి స్త్రీనిచ్చాడు, స్త్రీకి పురుషునిచ్చాడు. తర్వాత కొంతకాలానికి కుమార్తెనిచ్చి కలిసి ఉండండి బిడ్డ. హల్లెలూయా. కలిసి ఉండండి, కల్మషము లేకుండా ఉండండి, కపటము లేకుండా ఉండండి, ఐక్యమత్యము కలిగి ఉండండి అని దేవుడు చెప్పిన సత్యాన్ని ప్రేమ తెలియ ఎక్కడ చూసినా ఇద్దరిని పంపినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు. అయితే మనం బైబిల్ గ్రంథంలో మొదట ఏం చేసిందంటే ఒక పట్టణాన్ని జయించడానికి, యెరికో పట్టణానికి జయించడానికి ఏం చేసిండ్రంటే వాళ్ళు యెహోషువ కాలంలో మొదట ఏం చేసిందంటే వాళ్ళు అందరు కలిసిపోయినా ఒకటే పోయినా చెప్పాలి. అందరు కలిసి ఏం చేసిందంటే దాని చుట్టూ స్తుతించడం ప్రారంభించి. హల్లెలూయా. అంటే స్తుతిలో ఎలా ఉన్నది అని అంటే వాళ్ళు స్తుతించి ఆరాధిస్తా అంటే ఏం కూలిపోయింది? యెరికో అంటే పాపపు కోటగూడలు కూలిపోయినాయి. ప్రజలు హల్లెలూయా. అయితే నీవు కూడా ఏం చేయాలంటే నువ్వు దేవునితో కలిసి స్తుతిస్తున్నప్పుడు, పాడుతున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు అపవాది కోట గోడలు కూలిపోవాలి. హల్లెలూయా. చూడండి, మొదటగా వీళ్ళు ఏం చేశారో మనం చూద్దాం ప్రేమ దేవ. చూడండి బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతముల గ్రంథంలో మనం ఒక మాట మనం చూడవచ్చు. 2వ దినవృత్తాంతముల గ్రంథములు 20వ అధ్యాయము 20వ అధ్యాయము చూడండి 20వ అధ్యాయము 22వ వచనం మనం చదువుదామా. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీల మీదను, షేరు మాన్యవాసుల మీదను మాటుగండును పెట్టని గనుక ఏందట వారు హతులయ్యారు. చూడవచ్చు. ఎందుకనంటే వాళ్ళు ఎలా అంటే వారు అంటే ఒకరా ఇద్దరా అమ్మ, ఎంతమంది? చాలా మంది. అయితే వారు ఎప్పుడైతే వాళ్ళు చాలా మంది, కొంతమంది హతులైండు. ఇక్కడికైతే చూస్తే ఇక్కడ ఒకరిని ఒకరు ఏమైపోయినంటే చంపుకోవడం మొదలు పెట్టడం స్టార్ట్ అయింది. ఎందుకనంటే దేవుని యొక్క శక్తి వారికి పైన ఇమిడి ఉన్నది. ప్రేమని తెలియదు పాడుతుంటే అంటే దేవుని యొక్క శక్తి లేదా దేవుడు వారి పక్షంగా నిలుచుండి వారి పైన వారికి తోడుగా ఉండి ఏం చేసిందంటే వాళ్ళు అక్కడ ఉన్న అమ్మోనీయులను కానీ, మోయాబీలను కానీ, తర్వాత షేరు మాన్య వాళ్ళు కానీ మాటిగండను కూడా పెట్టినప్పుడు ఏమైందంటే వారు హతులయ్యారు. తర్వాత ఇంకా మనం కనుక చూస్తే అక్కడ ఇంకొక మాట కనుక చెప్తే 24వ వచనం కనుక చదివితే యూదా వారు అరణ్యమందు కాపల దుర్గంకు వచ్చినప్పుడు సైన్యం తట్టు వారు చూడగా వారు శవములై నేలన పడి ఉండిరి, ఒక్కడు కూడా తప్పించుకోలేడు. చప్పలు కొట్టి ప్రభువుగా. అంటే కారణం ఏంటంటే వాళ్ళు కలిసి పాడేవారు. హల్లెలూయా. ఏం చేసిందమ్మ? వాళ్ళు కలిసి పాడేవారు. అంటే సంఘం అంటే ఎందుకనంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి, దినదినాభివృద్ధి చెందాలి, సంఘము విస్తరించాలి, సంఘము కట్టబడాలి. అంటే ఆ సంఘములో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు కలిసి ఉండేవారు. ఏ పరిస్థితి వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా చెప్పాలమ్మా. హల్లెలూయా. కలిసి ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళు మొదట జరిగింది ఏంటంటే వారికి దేవుని బలము అనుగ్రహించబడింది. హల్లెలూయా. కాబట్టి అయితే రెండవ మాట ఏం చేస్తారంటే వాళ్ళు చూడండి, వారు బైబిల్ గ్రంథంలో కనుక మనం కనుక చూస్తే చూడండి, రెండవ మాట వాళ్ళు కలిసి పాడారు. రెండవది వారందరూ కలిసి ప్రార్థన చేశారు.
హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. ఇట్లు ఆలోచించుకొని చూడగా చూడండి ఏం చేస్తున్నారమ్మా అక్కడ, చెప్పాలి అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తా ఉన్నారు. చాలా మందికి కలిసి ఉండట్లేదు అని అంటే నేను గతంలో చెప్పాను, కక్షలు ఉంటే కూర్చోలేదు, డాంబికులు దేవుని సన్నిధిలో ఉండలేదు. అందుకే ఇక్కడ వాళ్ళు అపోస్తుల దినములలో ఏం చేస్తున్నారంటే కలిసి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఏం చేస్తున్నారమ్మా? కలిసి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు అక్కడ ఏమనుకుంటారంటే అక్కడ యోహాను తల్లి అయిన మరియయు ఆ ఇంటికి వచ్చాను, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తా ఉన్నంటే వాళ్ళు కలిసిన ప్రార్థన ఎంత శక్తివంతమైంది. హల్లెలూయా. ఎందుకనంటే మొదట వాళ్ళు పాడి స్తుతించి దేవుని ఆరాధిస్తే రెండవ మాట ఏంటిదనంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనేకులు కూడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకే చాలామంది ఈ దినాల్లో కుటుంబాల్లో ప్రార్థన లేదు. హల్లెలూయా. కుటుంబాల్లో ప్రార్థన లేదు, సంఘాల్లో ప్రార్థన లేదు. అందుకే శత్రువులు పెచ్చుమీరడానికి కారణం ఏంటంటే సంఘాలు నిద్రపోతూ ఉన్నాయి. విశ్వాసులంతా ఏమైపోయిందంటే లోకములో మునిగిపోయారు కరోనా తర్వాత. ఎందుకనంటే ఆ కరోనా నుంచే ఏమైపోయిందంటే అనేకుల జీవితం కూడా ఏమైపోయిందంటే తిండికి ఎగబడిపోయింది. చాలా మంది సుఖానికి అలవాటు అయిపోయింది. ఎందుకనంటే ప్రార్థించడము తగ్గిపోయింది ప్రేమ ద్వారా. ఎందుకనంటే ఈ ప్రార్థన లేదు కాబట్టిగానే చాలా మంది ఏమైపోతుందంటే శత్రుత్వం పెరిగిపోతూ ఉన్నది. కారణం ఏంటంటే దేవుని బిడ్డల లోపల ఐక్యమత్యం కనబడట్లేదు. అపవాదం ఏం చేస్తానంటే ఒక్కరిని విరిచేసి ఏం చేస్తున్నాడమ్మా చెప్పాలి, ఒక్కొక్కరిని విరిచేస్తా ఉన్నాడు. భర్తకు భార్యకు కలవకుండా, పిల్లలకు తల్లికి కలవకుండా ఏం చేస్తా ఉన్నాడు చెప్పాలి, విరిచేస్తా ఉన్నాడు. మనసు కలవకుండా, ఆలోచన కలవకుండా, మాట కలవకుండా అపవాదం ఏం చేస్తున్నాడంటే తల్లి నుంచి పిల్లలను వేరు చేస్తా ఉన్నాడు, భర్త నుండి భార్యను వేరు చేస్తా ఉన్నాడు. డివైడేషన్ వస్తూ ఉన్నది. డివైడర్ ఎందుకనంటే విడిపోవడం జరుగుతూ ఉన్నది. కానీ కలిసి ఉన్న దగ్గర బలము కాదు మహాబలం ఉంటుంది. హల్లెలూయా. కలిసి ఉంటే అక్కడ సమాధానం ఉంటుంది. కలిసి ఉంటే దేవుని ప్రేమ ఉంటుంది. అక్కడ కలిసి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకనంటే దేవుడు అన్నాడు, ఎక్కడ నా నామములో 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటాడు దేవుడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వారు అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారమ్మా చెప్పాలి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అపోస్తుల దినములో వాళ్ళు ప్రార్థన చేసిండ్రు. అయితే ఇక్కడ మనము 12వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అక్కడ ఒక పేతురు అనే ఒక భక్తుడు అక్కడ లేదా దైవజనుడు అక్కడ ఏం చేసిందంటే చెరసాల్లో ఉంటే అతని కొరకు సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ఏం చేస్తున్నదమ్మా చెప్పాలి. అయితే మనం ఏం కావాలంటే మనము కలిసి పాడి ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళమై ఉంటేనేమే మనం దేవుని సంఘం. హల్లెలూయా. తర్వాత కలిసి ప్రార్థించేదే చెప్పాలి సంఘం. కలిసి ప్రార్థించేదే. ఎందుకనంటే వాళ్ళు సంఘము కలిసి ప్రార్థన చేస్తే సంఖ్యలు తగిలాయి. హల్లెలూయా. అయితే వాళ్ళు ఎందుకంటే ఒక 2 కలిసి ప్రార్థన చేస్తేనే, పౌలు శీలలు కలిసి ప్రార్థన చేస్తేనే భూమికి ఏం చేసిందంటే చెరసాల బద్దలైపోయింది. హల్లెలూయా. చాలా మంది నీవు నేను కలిసి ప్రార్థన చేస్తే మనము ఎంతమంది సంఖ్యలు తెగిపోతాయి, పాపము సంఖ్యలు ఎంతమంది తెగిపోతాయి, పాడితే ఎంతమంది కూలిపోతారు. నిన్ను పాడగానే బంధకాలు తొలగే
నాకున్న సంఖ్యలు విడిపో. చూడండి, ఎందుకు అని అంటే దేవుడు భక్తులు అనుభవించి రాసిండు పాటలు కానీ ఏది కానీ అనుభవించి రాసిండు. అయితే నీకేం కావాలి, నాకేం కావాలి అని అంటే కలిసి పాడి ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచే సంఘం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, తర్వాత వీళ్ళంతా ఏం చేసిందంటే అనేకులు కూడి ఏం చేస్తున్నారమ్మా, చెప్పాలి ప్రార్థన చేయాలి. అంటే నీకేం కావాలి, ఇప్పుడు నీకు ఏం కావాలి? చాలా. అందుకే చాలా మంది జీవితంలో ఇక్కడ చూడండి, మన బైబిల్ గ్రంథంలో మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనం చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరిని హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయించు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరిని పురికొల్పవాలని చప్పట్లు కొట్టి ప్రభుని కనుక. దేవుని రాకడ అతి సమీపంగా ఉండే. బ్రెజిల్ దేశంలో ఇప్పుడు ఏమైపోయిందమ్మా, భయం ఏమైపోయింది చెప్పాలి. బ్రెజిల్ భయంకరమైన వర్షాలు వస్తున్నాయి అక్కడ. తర్వాత అంతా ముందుకు ఏది అయిపోయింది, తైవాన్, దుబాయ్. తర్వాత ఎక్కడ చూసినా ఎండకు రాలిపోతాం. కానీ ప్రభుని కృపనిచ్చింది ఎందుకు? కూడుకోవడానికా, విడిపోవడానికి? చెప్పాలి. హల్లెలూయా. ఎందుకనంటే నువ్వు కూడుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ ఏమంటే కొందరు మానుకొనుచున్నట్లు. అంటే నువ్వు ఎందుకు అనంటే నువ్వు మానుకోకూడదు. దేవుడు నీతో మాట్లాడుతున్న సత్యం. ఎందుకనంటే ఇక కూలిపోయింది చాలు, కట్టబడాలి. హల్లెలూయా. నీ ద్వారా సంఘం కట్టబడాలి, నీ ద్వారా కుటుంబాలు కట్టబడాలి, చెడిపోయిన వ్యక్తులు సరిచేయబడాలి, పాపములో ఉన్న వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి, లోకాశల నుంచి విడిపించబడాలి, సాతాను బంధకాల నుంచి విడిపించబడాలి. ఎందుకనంటే అనేకులు ప్రయోజకులుగా మారాలి. అది ఏం ద్వారా అంటే ప్రార్థన ద్వారానే సాధ్యమైంది. చెప్పు గట్టిగా హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటే ఆ దినము సమీపించిన కొలదాట. ఏంటిదమ్మా? ఆ దినము సమీపించుట మీరు చూచినప్పుడు మరి ఎక్కువగా అలాగూ చేయాలంటే మరి ఎక్కువగా కూడుకోవాలి, మరి ఎక్కువగా పాడాలి, ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా మనం ఆరాధన చేయాలి, ఎక్కువగా దేవుణ్ణి ప్రకటించాలి. ప్రజల హల్లెలూయా. చాలా మంది ఏమైపోయిందంటే మనం విడిచిపెడితే మా కథం అయిపోయినట్టే, ఏ బాధ్యత ఉండదు. కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే దేవుని నుంచి బయట నుంచి దేవుని సంఘం నుంచి బయటికి వెళ్ళిపోగానే సాతాను అంచుల్లోకి వెళ్ళిపోతావు. ఒక్కొక్కరిని సాతానుడు ఎందుకనంటే ఆదివారం నాడు వాళ్ళు ఉండడానికి ఇస్తూ ఉన్నాడు, కానీ మిగతా దినాలు ప్రార్థన చేయడానికి సాతానుడు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఏమైనా పని, ఉద్యోగం, వ్యాపారం, ఫంక్షన్లు. అందుకే వారి కుటుంబాల్లో ఎందుకనంటే కలిసి ఉన్నప్పుడే. అందుకే పౌలు ఏమంటాడంటే ఎక్కడికి వెళ్ళినా ప్రేమ సమాధానాలకు కర్తైన దేవుడు మీకు తోడైండును గాక. ఎప్పుడు అంటాడంటే కలిసి ఉన్నప్పుడు. హల్లెలూయా. కలిసి ఉన్నప్పుడు మాట్లాడే మాట. ఇంకొక మాట నేను చెప్పేసి ముగిస్తా. చూడండి మనం బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. అపోస్తుల కార్యం 18వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దామా? వారు వృత్తికి డేరాలు కుట్టుకునేవారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక
వారితో కాపురం ఉండెను. చూడండి ఏం చేస్తున్నారమ్మా వాళ్ళు? వారు కలిసి పని చేయుచున్నారు. ఎందుకనంటే వాళ్ళు పౌలుతోటి ఎందుకంటే పౌలుతోటి అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళు కలిసి పని చేస్తూ ఉన్నారు. ప్రేమ దేవుడా, రెండవది ఎందుకంటే మొదట ఆరాధన చేసిండు, రెండవది ప్రార్థన చేసిండు. ఇక్కడ కనుక చూస్తే వారు కలిసి పని చేయుచుండిరి. కారణం ఏంటంటే ఆ దినాల్లో ఏం చేసిందంటే పౌలు పని చేయడానికి కారణం ఏంటంటే పౌలుకు పోషించేవాళ్ళే. హల్లెలూయా. ఏందమ్మా? సంఘం లేదు కాబట్టిగా తెలియని ప్రాంతాలకు వెళ్ళి ఏం చేసిందంటే వాళ్ళ జీవనోపాధి కొరకు వాళ్ళు ఏం చేసిందంటే డేరాలు కుట్టడం పని చేశారు. హల్లెలూయా. ఎందుకనంటే ఈనాడు దేవుడు సేవకులకు సమృద్ధిగానే తప్ప ఎక్కడ తక్కువ చేయలే. నేను ప్రభువుని ఎరిగిన కాంచి, హల్లెలూయా, నేను రక్షణ పొంది ప్రభు కొరకు ఎదిగిన కాంచి, ఎందుకనంటే ఒక్క పూటైన పస్తుల్లో లేనట్టుగా నాకు లేదు వాస్తవం. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు నాకు ఎప్పుడు కూడా సమృద్ధినే కలగజేసిండు. కానీ ఒక రోజు కనుక పస్తు అని ఏర్పాటు చేసిన దానికంటే శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు నా యొద్దకు పంపాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అయితే కారణం ఏంటంటే వాళ్ళు ఈనాడు ఏం చేస్తున్నారంటే చాలా మంది సేవకులు కూడా ఏమైపోతుందంటే అయ్యా పార్ట్ టైం చేస్తానంటే బైబిల్ చెప్తా ఉన్నది ఒకడు సిరికి కానీ దేవునికి కానీ దాసుడు కాదు. చాలామంది పాస్టర్లు రియల్ ఎస్టేట్, మ్యారేజ్ బ్యూరో తర్వాత రకరకాల పనులు చేస్తూ ఉన్నారు. దేవుడు పోషించలేడా? హల్లెలూయా. దేవుడు పోషించలేడా? సింహం పిల్లలు లేమిగలవా యాకలు కొను కానీ నా యందు విశ్వాసం ఉంచిన వానికి ఏ మేలు కొదవలేదు. దేవుడు ఎందుకనంటే ఏలియాకు కాకోలముతో పంపి రొట్టె మాంసాన్ని పట్టి ఆ ఏలియా ఆకలి తీర్చినవాడు. అందుకే చూడండి. అయితే వీళ్ళు ఏం చేసిందంటే కలిసి పని చేశారు. ప్రేమ దేవులారా, మరొక మాట మనం చూద్దాం. చూడండి 18వ అధ్యాయం 18వ వచనమా. ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున క్రేంకేలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా వెళ్ళి ఎక్కడికి వెళ్ళిండు? సువార్త సేవ చేయడానికి వెళ్ళారు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏంటంటే ఈ అకుల్లా ప్రిస్కిల్లా అనువారు కూడా ఏం చేసిండ్రు? ఈ పౌలు శిలలతో కూడా దేవుని సువార్త పని చేయడానికి కలిసి వెళ్ళారు. కలిసి వెళ్ళినా ఒంటరికి వెళ్ళినా? హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాళ్ళు కలిసి ప్రార్థన చేసిండ్రు, కలిసి ఆరాధన చేసిండ్రు. తర్వాత ఏం చేసిందంటే కలిసి సువార్త పరిచయం చేయడానికి వాళ్ళు అకుల్లా ప్రిస్కిల్లా అనే దంపతులు కూడా పౌలుతోటి కలిసి వారి వెంట వెళ్ళారు. హల్లెలూయా. మనం ఏం చేయాలి చెప్పాలి? మనం ఏం చేయాలమ్మా? అమ్మా రెండో మాట ప్రార్థన చేసి ఇప్పుడు ఏం చేయాలి? ఎవరితోటి వెళ్ళాలి? మనం ఇక్కడ లేము. అందుకే కలిసి పౌలు శిలతోటి వాళ్ళు అకుల్లా ప్రిస్కిల్లా ఎలాగైతే వెళ్ళారో దైవజనులతోటి సేవ పరిచయం చేయడానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకు అనంటే అకుల్లా ప్రిస్కిల్లా ఏం చేసిండు? అకుల్లా ప్రిస్కిల్లా అనువారు కూడా అతనితో కూడా వెళ్ళారు అని అంటే పౌలుతో వెళ్ళాడు. ఎక్కడికి? క్రేంకేలోనికి వెళ్ళారు. హల్లెలూయా. అమ్మ మనం ఇక్కడనే ఉన్నామా? హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలమ్మా చెప్పాలి? ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొక్క సువార్త పరిచర్య చేయడానికి. ఎందుకనంటే కలిసి చేసే పరిచర్య ఇది.
హల్లెలూయా. కలిసి చేసేదామా ఒంటరిగా చేసేదా? కలిసి చేశారు వాళ్ళు. ఎందుకనంటే అకుల ప్రిస్కిల్లలు కూడా వాళ్ళ పని చేసుకుంటా, వాళ్ళ పిల్లలను కుటుంబాన్ని పోషించకుండా, వారికి ఉన్న వ్యక్తిగత పనులను కూడా చేసుకుంటా వాళ్ళు ఏం చేసిందంటే దేవుని పరిచయంలో పౌలుతో వెంట వెళ్ళారు. పాడాలంటే పరిచయం చేయడానికి వెళ్ళారు. అంటే మనం కూడా అకుల ప్రిస్కిల్లలాగా ఉందుము గాక. హల్లెలూయా. అయితే వాళ్ళు వెళ్ళి దేవుని సువార్త చేసినట్టుగా మనం చూడవచ్చు ప్రేమేంద్ర. అందుకే వీరి గురించి పౌలు ఒక ప్రత్యేకమైన సాక్ష్యం చెప్తా ఉంటాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 16వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దామా. క్రీస్తు యేసునందు జతి పని వారంటే తనతో కూడా పని చేస్తా ఉన్నారు. ఏ పని అమ్మా? సువార్త చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, మందిర పనులు చేస్తూ ఉన్నారు, అన్ని పనులు చేస్తూ ఉన్నారు. అదేనా ఒకటిగానా? సార్ మాదే మీదే మాదే విభజించు పాలించి కాదు అది. ఎందుకనంటే అక్కడ క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును ఏం చెప్పమంటాడంటే నా జత పని వారికైనా వారికి వందనాలు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించి వారి ఇంటనున్న సంగమున కూడా వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలో సంఘంలో వారందరూ వీరికి కృతజ్ఞతలైన ఉన్నారు. చెప్పండి కొట్టి ప్రభుని కనపడి. అంటే అకులకు ప్రిస్కిల్లకు సంఘంలో ఉన్న వారందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉన్నారు. మనం ఏం కావాలి? మనం వెళ్ళి సువార్త పరిచర్య చేయాలి. అకుల ప్రిస్కిల్లలు పౌలుతో వెళ్ళారు. తర్వాత అక్కడ శిల కలిశాడు. కొంత కాలం మీద తర్వాత తిమోతి దొరికాడు. తర్వాత అక్కడికి వెళుతూ ఉంటే మార్కు కలిశాడు అక్కడ. తర్వాత ఇలాగున వాళ్ళంతా ఏం చేసిందంటే వాళ్ళు దేవుని పనిని ముందుకు సాగడానికి ఏం చేసినమ్మా కలిసి దేవుని పరిచర్య చేశారు. ప్రజల హల్లెలూయా. అలాగే ప్రేమ దేవునివారా మనము కనుక మనం చూస్తే ప్రేమ దేవునివారా అయితే అంత మాత్రమే కాదు, దేవుని యొక్క లేఖన భాగం సెలవిచ్చినట్టుగా 2 మాటలు నేను ముగిస్తాను. చూడండి, ఎందుకనంటే కలిసి ఉండాలి ప్రేమ దేవునివారా. కలిసి ఉన్నప్పుడే ప్రేమ ఉంటుంది, కలిసి ఉంటేనే సమాధానం ఉంటుంది, కలిసి ఉంటే పని ఈజీగా అయిపోతూ ఉంటుంది. హల్లెలూయా. కలిసి ఉంటే శత్రువు మన పైకి రాడు. హల్లెలూయా. ఎందుకనంటే కలిసి ఉంటే దేన్నైనా మనం సాధించగలుగుతాం. కలిసి లేకపోతే మనం ఏమి కూడా విడిపోయినప్పుడు సాతాను ఒక్కొక్కరిని విరిచేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే చివరిగా ఒక మాట చూడండి, కీర్తన గ్రంథము 133వ అధ్యాయమా 133 మొదటి వచనమా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. చూడండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే కలిసి ఉన్నప్పుడు మేలు జరుగుతుంది కానీ కీడు జరగదు. హల్లెలూయా. ఎందుకనంటే కలిసి లేనప్పుడు నష్టం జరుగుతూ ఉంటుంది. కలిసి లేనప్పుడు అయితే సహోదరులు ఐక్యత కలిగి ఉన్నప్పుడు, అందుకే ఒక కాకి నష్టం జరిగితే ప్రమాదం జరిగితే కాకులు అన్నీ అక్కడ కూడుతూనే ఉంటాయి. ఒక్క కోతికి ఏమైనా చూడండి, ఎన్ని కోతులు వస్తాయి చూడండి. కానీ చాలామంది జీవితాల్లో ఏం చేస్తున్నాయంటే ఐక్యత అనే పునాది లేకుండా సాతానుడు ఏం చేస్తున్నాయంటే వాళ్ళను ఆ పునాది మీద కట్టబడకుండా సాతాను విడగొడతా ఉన్నాడు అనేకులు. ప్రజల హల్లెలూయా. అందుకే చూడండి, ఎంత మేలు, ఎంతో మనోహరం. మనోహరం అంటే ప్రేమ.
మనోహరం అంటే ప్రేమ. అందుకే మనము అక్కడ కనుక చూస్తే ప్రేమ ద్వారా ఎంత మనోహరము ఎంత మేలు అని చెప్పి ఇక్కడ మాట్లాడతాడు. చూడండి, అది తల మీద పోయబడి ఆరోను గడ్డము మీదుగా కారి. చూడండి ఏంది ఇక్కడ మనం చాలా సత్యాన్ని గమనించాలి. అయితే ఆరోను గడ్డము మీదుగా కారి అంగి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. చప్పలు కొట్టి ప్రభుని కనపడు. ఐక్యతలో బలం ఉన్నది, కలిసి ఉంటే మేలు ఉన్నది, ప్రేమ ఉన్నది. తర్వాత అక్కడ ఏమంటాడు, దిగజారిన పరిమళ తైలం వలె. అందుకే యేసు ప్రభు ఏం చేశాడంటే, మీరు క్రీస్తు పరిమళ సువాసనగా ఉండడానికి ఏం చేశాడంటే ఆయన తనను తాను ఏం చేసిండు, దేవునికి అప్పగించుకున్నాడు. ప్రభు యేసు క్రీస్తు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5 నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా. 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రజల హల్లెలూయా. ప్రేమ అంటేనే కలిసి ఉండడం. ప్రేమే లేదు మాట్లాడతామా, సమాధానం లేదు మాట్లాడతామా, చెప్పట్లేదు అందరు. ప్రేమ లేకుంటే పలకరియం. ఎందుకనంటే వాళ్ళ పైన మనకు ప్రేమ లేదు. బైబిల్ చెప్తుంది, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ప్రేమకున్న లక్షణం ఏంటంటే అన్నీ ఓర్చుకోవడమే. అందుకే ఇక్కడ అన్నాడు, మీరు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు ఆయనే తనను తాను దేవునికి అర్పణముగాను అప్పగించుకున్నాడు. ప్రేమ దేవుడు. అయితే మనము కలిసి ఉండడానికి ఒకరికొకరికి మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఒకరికొకరు మనం ప్రార్థన చేసుకోవాలి. ఒకరి పట్ల ఒకరు మనం సమాధానం కలిగి ఉండాలి. అదే దేవుని యొక్క ప్రేమ. అందుకే ఇక్కడ మాట చెప్పిన మాట ఎందుకనంటే, అయితే అంగిల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును, సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె. మంచు దిగి వచ్చేది కనబడతామా? అందుకే సియోను కొండ మీద దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఏంటిది అక్కడ? ఏందట? ఆశీర్వాదమును శాశ్వతమైన జీవము. అయ్యో ప్రజల హల్లెలూయా. అందుకే దేవుడు నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలి. నువ్వు మాట్లాడేది ఆశీర్వాదం ఉండాలి. నువ్వు ఏది చేసినా ఆశీర్వాదం కలగాలి. ఎందుకనంటే ఆయన యోబు అడుగు వేసినాడ, నేతిలో పడిందాడు. యాకోబు అడుగు పెట్టిన స్థలాన్ని ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా మార్చాడు. యోసేపు పోతిఫరు ఇంట్లో ఉంటే పోతిఫరు యోసేపుని బట్టి పోతిఫరు కుటుంబం అంతా ఏమైపోయిందమ్మా? ఆశీర్వదించబడింది. అంటే నీవు ఎందుకు ఒక మాట చెప్పాలంటే, నీ కుటుంబం ద్వారా ఈ భూలోకములో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడాలి. చెప్పగలిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ మాట చెప్పేది అంటే
ఆశీర్వాదమును శాశ్వతమైన జీవమును అచ్చట ఉండవలనని ఎవరు కోరుకుంటా ఉన్నాడు? దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక.